Hello my dear parents, Science School Entrance Exam. So Science School Entrance Exam అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే 5th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ లేదా 8th క్లాస్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ మధ్య కాలంలో సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ఎక్కువగా క్రేజ్ పెరుగుతుంది. ఈ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే అంటే కోచింగ్కి పంపించినప్పటి నుంచే ప్రతి పేరెంట్లో ఖచ్చితంగా సైన్స్ స్కూల్కి పంపించాలి అనేటువంటి ఆశ అలాగే ఆశయం ప్రతిరోజుకి పెరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే అతి తక్కువగా ఉండే సీట్స్ ప్రతి స్కూల్లో కూడా 80 to 100 మధ్యలో ఉండేటువంటి ఈ సీట్స్ టోటల్గా 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అలాగే 30+ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ పైన అందరి దృష్టి కూడా ఉంటుంది. మరి అలాంటి గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో సీట్ రావాలి అంటే ఏ క్లాస్ నుంచి ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి, ఏ క్లాస్ నుంచి ప్రిపరేషన్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా చేస్తే సైనిక్ స్కూల్లో సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాము. మీకు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో త్వరగా అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ స్పీడ్ లెవెల్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. రైట్, టాపిక్లోనికి వచ్చినట్లయితే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దీనికోసం ప్రతి ఇయర్ కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఏదో ఒక 1 మంత్లో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎవరెవరు అర్హులు అంటే 6th క్లాస్లోకి వెళ్ళాలి సైన్స్ స్కూల్లో కంటే 10 to 12 years మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 5th క్లాస్ మినిమం చదువుతూ 6th అయినా చదవచ్చు. అలాగే మీరు 9th క్లాస్లోకి ఎంట్రన్స్ అవ్వాలంటే 8th చదువుతూ ఉండాలి మినిమం. వాళ్ళు 13 to 15 years మధ్యలో ఉండాలి. సరే, ఇదంతా ఓకే. మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆ ఇయర్ అంటే మీరు అక్టోబర్ టు డిసెంబర్లో అప్లై చేసుకుంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఏ మంత్లోనైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ అనమాట. ముందు ఇయర్ అప్లై చేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ప్రతి ఇయర్ కూడా జనవరిలోనే ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్లో ఏదో ఒక వీక్లో అవుతుంది. ఈ ఇయర్ మాత్రం ఏప్రిల్లోనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఏ మంత్లోనైనా జరుగుతుందని మనం సిద్ధంగా ఉండాలి. మరి ఇది అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి? ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు మనం 5th క్లాస్లో ఉండే స్టూడెంట్ ముందుగానే ఒక 2-3 నెలల ముందుగా కోచింగ్ తీసుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. మరి ఏం చేయాలి? ముందుగా ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ముందు నుంచే అంటే నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఫస్ట్ LKG UKGలో ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా నాకు కాల్ చేసి ఎలా ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. మీరు అంతగా వర్రీ అవసరం లేదు. 3rd క్లాస్ వరకు నార్మల్ స్కూల్స్లో చదివించండి. బేసిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టేబుల్స్ వీటిపైన దృష్టి పెట్టండి. అలాగే ఆ ఇంగ్లీష్ ఏవైతే ఉంటాయో వర్డ్స్ చదవడము అట్లాగే క్వశ్చన్ రీడింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా నేర్పించండి. ఇక 3rd కంప్లీట్ అయిపోయింది అనగానే 4thలోకి వస్తున్నారనగానే మీరు కోచింగ్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. అంటే 4th స్టాండర్డ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు దాదాపుగా 2 years పాటు ఇదే కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. మనం చూసినట్లయితే 2 years ఒక సైనిక్ స్కూల్లోకి వెళ్ళడానికి ఇంత అవసరమా అని ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ మధ్య పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ పరంగా కానీ క్వశ్చన్ పేపర్లో ఇస్తున్నటువంటి మార్కుల పరంగా కానీ ఖచ్చితంగా 4th 5th ఉండాలి. అదేంటి సార్ 5th క్లాస్ ఒకటే ఉంటే సరిపోతుంది కదా, ఆల్రెడీ మా అబ్బాయి 5thకి వచ్చేసాడు అంటే ఏం చేయలేము. 5thలో ఉన్నప్పుడు కాబట్టి 1 year ఉంది కాబట్టి 1 year ప్లాన్ చేసుకోవడమే. అదే కనుక మీ పిల్లలు ఇప్పుడు 3rd కంప్లీట్ అయ్యి 4thకి వస్తే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఎందుకు ఇది అవసరం అంటే డైరెక్ట్గా 5th క్లాస్లో ఉన్నప్పుడు కనుక ఉంటే వాళ్ళు బేసిక్స్ ఏమైనా మిస్ అయితే అవి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే 4thలోనే కనుక మీరు కోచింగ్ తీసుకున్నారు, ఇప్పించారు అనుకోండి, 4th క్లాస్లో ఆల్మోస్ట్ బేసిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఆ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పట్ల ఒక అవగాహన అనేది వస్తుంది. సరే, 2 years తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రణాళిక పాటించాలి? ఇక్కడ మెయిన్గా మనకి మ్యాథ్స్ పైన చాలా గ్రిప్ వస్తూ ఉండాలి. చాలా గ్రిప్ అనమాట. ఎలాంటి గ్రిప్ అంటే నంబర్ సిస్టమ్ దగ్గర నుంచి లీనియర్ ఈక్వేషన్స్, యావరేజెస్, రోమన్ న్యూమరల్స్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి వాటిపైన డైరెక్ట్గా అంటే వాళ్ళు ఎట్లా సొల్యూషన్ వాళ్ళకి ఎలా ఉండాలంటే వితిన్ 30 seconds నుంచి 1 minute చేసేలాగా ఉండాలి. ఇదంతా సాధ్యమంటే 100% సాధ్యమవుతుంది. దానికోసమే కోచింగ్ అవసరం. లేదా మీరు పేరెంట్ అయ్యండి, మీరు పర్ఫెక్ట్గా టీచింగ్లో ఉంటారు, మీరు ఓపిక్గా మీరు చెప్పగలరంటే మీరు కూడా చేయొచ్చు. ఏదైనా బేసిక్స్ నేర్చుకునేటువంటి బుక్ తీసుకొని. ఎలాంటి బుక్ ఉండాలి? మార్కెట్లో దొరుకుతున్నటువంటి రకరకాల పబ్లిషర్స్ నుంచి తీసుకోవచ్చా అంటే లేదు. మీరు చేయాల్సిన టెక్స్ట్ బుక్స్ బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈ మూడింటిని ఎలా అయితే మనం చూస్తూ ఉంటామో అట్లాగే టెక్స్ట్ బుక్స్ అనేవి ఒక విద్యార్థికి చాలా అవసరం. CBSE టెక్స్ట్ బుక్ మ్యాథమెటిక్స్ తీసుకోండి. అలాగే స్టేట్ అయినా పర్వాలేదు, బట్ బేసిక్స్ అక్కడ కంప్లీట్ చేసుకోండి. ఈ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్గా CBSE ప్యాటర్న్ మోడ్ ఉంటుంది కాబట్టి CBSE తీసుకోవడం ఉత్తమం. బేసిక్స్ అనేవి ఏదైనా తీసుకోవచ్చు, ICSE లేదా స్టేట్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ CBSE ఫాలో అవ్వండి అనేది
నా యొక్క సలహా. సరే, టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేయండి. మ్యాథ్స్ కావచ్చు, సైన్స్, సోషల్, అట్లాగే జీకే కావచ్చు, ఏదైనా సరే మనం ఆ టెక్స్ట్ బుక్స్ని ప్రణాళికబద్ధంగా రాసుకోండి. అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్ మెథడ్ నుంచి ఆబ్జెక్టివ్ మెథడ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్కి 1, 2, 3, 4 ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ స్టూడెంట్ని వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్లో ఉండేటువంటి ఆప్షన్ కూడా సొల్యూషన్ చేయగానే వెంటనే వస్తుంది. వీళ్ళు కంగారు పడుతున్నారు లేదని చెప్పేసి లాజికల్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఖచ్చితంగా పిల్లలకి పేషెన్సీ ఉండాలి. చివరి వరకు క్వశ్చన్ సొల్యూషన్ చేస్తే అది 4th ఆప్షన్లో ఉంటుందేమో. అసలు చాలా వరకు బాగా చదువుతుంటారు పిల్లలు, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, బబ్లింగ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు, అందులో మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళే వరకు కోచింగ్ సెంటర్లో కావచ్చు, ప్రిపరేషన్లో కావచ్చు, చాలా బాగా చదివే స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో 2 and ఫైనల్ ఎగ్జామ్ అయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు నేను చాలా బాగా చేయలేకపోయినని ఏడుస్తూ బయటకు రావచ్చు, లేదా బాధపడుతూ రావచ్చు. దీనికి కారణం పిల్లాడు బాగా చదవలేదని కాదు, తన అటెన్షన్ అక్కడ పే చేయలేకపోయాడు. ఒకేసారి 125 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 125 క్వశ్చన్స్ చూసేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు. అందుకే నేను చాలా మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఈవెన్ దో పిల్లలు అక్కడ ఉండేటువంటి ఎగ్జామినేషన్ ఫోబియా వల్ల వాళ్ళు సరిగ్గా రాయలేకపోతే నెక్స్ట్ టైం ఏజ్ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేలాగా చూడండి. ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే తెచ్చుకునేలాగా పిల్లలకి ఎప్పటి నుంచే ప్రయత్నాన్ని మళ్ళీ చేసేలాగా ఇవ్వండి. ఎందుకంటే పేరెంట్స్గా మనం ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నాం. ఎన్నో ఓటముల తర్వాత మీకు ఈ విజయం వచ్చింది మనందరికీ. అలాగే పిల్లలకు కూడా ఆ ఓటమి ఎందుకు వచ్చింది, ప్రయత్నం ఎక్కడ మిస్ అయ్యింది అనేదాన్ని మళ్ళీ చేయండి. ఇక్కడ రకరకాల కారణాలు ఉంటాయి. సబ్జెక్ట్ నేర్చుకోకపోవడం ఒకటే కాదు, సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకున్నప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి ధైర్యం లేకపోవడం, లేదా కన్ఫ్యూజన్కి గురి కావడం, వీటి వల్ల కూడా తను ఆ ఎగ్జామ్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేసి ఉండడు. దానికోసం ఏదో ఒక దాని కారణాన్ని చూసి నువ్వు సరిగా చదవలేదు, నీకు సరిగా రాలేదు, అందువల్ల నేను ఇలా అయ్యావు అని వాళ్ళని మనం డిమోటివేట్ చేస్తే వాళ్ళు లైఫ్లో ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాయడానికి సిద్ధంగా ఉండరు. మరి ఎలా మోటివేట్ చేయాలి మన పిల్లల్ని అంటే, నువ్వు చాలా చక్కగా చదివావు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫియర్ అవ్వడం వల్ల ఇలా అయ్యాను, ఇదిగో ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్ రాయాలంటే వాడు చాలా బాగా రాస్తున్నాడు కదా అంటే వాడిలో ఆ ధైర్యాన్ని మనం నింపడానికి కొంత సమయం తీసుకున్నాడు. కొంత సమయం మనం తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఏజ్ ఉందంటే ఈసారి ఫెయిల్ అయ్యాడు, దగ్గర వరకు వచ్చాడు, మళ్ళీ రాయించండి. మళ్ళీ ఎక్కడెక్కడ తను మిస్టేక్స్ చేశాడు, ఏ సబ్జెక్ట్లో, జీకేలో తను డల్ అయ్యాడు, ఇంగ్లీష్లో డల్ అయ్యాడా, లేదా మ్యాథమెటిక్స్లో డల్ అయ్యాడు, ప్రిపరేషన్లో ఎక్కడ లోపం ఉందని తనని తను తెలుసుకోమని చెప్పేసి చెప్పండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం సక్సెస్ అనేది వస్తుంది. సరే, ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ఏంటంటే, మీరు ముందుగానే 4th క్లాస్ నుంచి ఒక స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ బేసిక్స్ని నింపుకుంటూ తన మైండ్లో వెళ్ళాలి. ప్రెజర్ అవుతుందంటే ఏమీ కాదు. బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఎక్కడ కూడా ప్రెజర్ అనేటువంటి ఒక ఏదైతే థాట్కి అవకాశం లేదు. ప్రెజర్ ఎవరికి ఉంటుందంటే బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ లైన్ తెలియకుండా -4500 బిగ్గా, లేదంటే -5200 పెద్దదా అంటే చెప్పలేదు. నెంబర్ లైన్ తెలిసిందనుకోండి, కంప్లీట్గా లెఫ్ట్కి వెళ్ళిపోతున్నా కొలది అది నెంబర్ అనేది లెస్ అవుతుంది అనేది తనకు తెలిసిందనుకోండి, ఖచ్చితంగా ఏదైతే -5400 ఉన్నారో అదే స్మాల్ అంటే -4500 కంటే అని చెప్పగలుగుతారు. ఇవన్నీ ఏంటి, ఇంప్లిమెంటేషన్లో వాళ్ళకి వచ్చేటువంటి కొన్ని ధోరణులు. రెగ్యులర్ స్కూల్స్లో ఉండేటువంటివి ఇలా ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్లోనే ఆ డేలో ఆ టైంలోనే కంప్లీట్ చేయాలి. మళ్ళీ అలాంటప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఇక్కడ తలెత్తుంది, అసలు సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక 5th క్లాస్ చదివే స్టూడెంట్కి ఇలాంటి పేపర్ ఇవ్వడం అవసరమా అంటే, అయ్యా అక్కడ ఉండేటువంటివి కొంచెం లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ని వీలైనంత టఫ్ చేయాల్సిందే వాళ్ళు. దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి టఫ్నెస్ని ఇస్తారు, మనం ఎదుర్కోవాలి. అయితే ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంటుందా అంటే కాదు, లాజికల్గా ఉంటుంది. పిల్లల పేషెన్స్ని టెస్ట్ చేసేలాగా ఉంటుంది, ఎక్కడ టఫ్గా ఉంటుంది. 30 seconds నుంచి 1 minute లోపల చేసే విధంగానే ఉంటుంది. కానీ క్వశ్చన్ని రీడ్ చేసే విధానంలో డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ 2025లో రాసినప్పుడు 150/150 మ్యాథ్స్లోను, జీకేలో 50/50, ఇంగ్లీష్లో 50/50, ఇంటెలిజెన్స్లో 50/50 తెచ్చుకున్న స్టూడెంట్స్ అయితే ఉన్నారు SGS సైన్స్ కాడ నుంచి. బట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండి ఉంటారు. నేను చెప్పేది నాకు పరిచయం ఉన్నటువంటి, నాకు దగ్గరగా మెదిలినటువంటి స్టూడెంట్స్ చాలామంది జీకే ఇంగ్లీష్లో చాలా డల్గా ఉన్నారు అనుకునే పిల్లలు కూడా 50/50 తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నారు? సో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇక్కడ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల తెచ్చుకున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ అయినా, జీకే అయినా, మ్యాథ్స్ అయినా ఏదైనా సరే తెచ్చుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది టైం సెన్స్. మేబీ పిల్లలు ఆ టైం సెన్స్ని పాటించలేకపోయారేమో. ఇంకొక ఛాన్స్ ఇద్దాం వాళ్ళకి. తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వకపోతే
వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటేనే భయపడిపోతారు. ఆ భయంలోనే ఉండిపోతారు. కాబట్టి ఆ భయాన్ని తొలగించాలంటే మరొక ఛాన్స్ తీసుకోండి. మీరు కోచింగ్ సెంటర్ పంపించాలంటే అవసరమే లేదు, మీరు ఖచ్చితంగా చూసుకోండి, ఇంటి దగ్గర చూసుకుంటే అలా అయినా పర్వాలేదు. లేదు సార్ మేము చూసుకోవడానికి మాకు సమయం సరిపోదంటే మళ్ళీ కోచింగ్ సెంటర్కి పంపించండి, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తానంటే చేసుకొనివ్వండి, ఆన్లైన్ కోచింగ్ తీసుకొని కూడా చేయగలనంటే చేసుకొనివ్వండి, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ తన లక్ష్యాన్ని తను ఖచ్చితంగా రెండోసారి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా తను పొందుతాడు ఆ లక్ష్యాన్ని. ఎందుకంటే తను ఆల్రెడీ చాలా ఇప్పుడు ప్రయత్నం చేసి ఓడిపోయినటువంటి వ్యక్తికి మనం ప్రోత్సాహించినట్లయితే ఇప్పుడు ఓడిపోకుండా విజయం సాధిస్తే వచ్చేదానికంటే ఓడిపోయిన తర్వాత విజయం సాధించేటువంటి విజయం 100 రెట్లు ఎక్స్ట్రాగా ఉంటుంది తనకి. మేబీ తనకు నార్మల్గా ర్యాంక్ వచ్చి సైన్స్ స్కూల్లోకి వెళ్తాడేమో, ఇట్లా ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాస్తే స్టేట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటి ఛాన్స్ను మనం ఎందుకు మిస్ చేయాలి? తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది వాళ్ళకి ప్రోత్సహించడం. సో ఇది సైన్స్ స్కూల్లో ఉండేటువంటి ప్యాటర్న్ కానీ మనం ప్రిపేర్ అయ్యేటువంటి విధానం కానీ బేసిక్స్ నేర్పిస్తూ వెళ్ళండి. నేను రాయిపోతున్న విద్యార్థులకి అలాగే ఆల్రెడీ రాసి కొద్దిలో మిస్ అయినటువంటి విద్యార్థులకి ఇద్దరిని కంపేర్ చేసి చెప్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది అంటే పిల్లలకి ఇచ్చేటువంటి ప్రోత్సాహమే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి పెద్ద బహుమానం. వాళ్ళని ఎప్పుడు డిమోటివేట్ చేయకూడదు. నువ్వేం చదివావు, నువ్వేం చేసావు, నువ్వు ఇలా చేసావు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ ఇలా చేసావు, అయిపోయిన దాని గురించి మనం ఎన్ని చెప్పినా కానీ తనలో ఉండేటువంటి ఆ పాజిటివిటీని కిల్ చేయడం తప్పితే మనం తన స్కిల్ని బయటకు తీసేటువంటిది అంటే కొంచెమైనటువంటి ఆ మార్గం తనకి దొరకదు. పైపెచ్చి తన డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. తనకి చాలా నాలెడ్జ్ తెలుసు. ఆల్రెడీ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ పిల్లల్ని ఇప్పుడు తీసుకొని ఒక 7th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏంటి ఖచ్చితంగా తను చేయగలుగుతాడు. ఎక్కడ లోపం వచ్చింది? తన టైంని అడ్జస్ట్ చేయలేకపోయాడేమో, అక్కడ అటెన్షన్ బదులుగా టెన్షన్ పడ్డాడేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్కి చెప్పేది, మీరు ఇప్పుడే 3rd క్లాస్ చదివి కంప్లీట్ అయి ఉంటే 4th క్లాస్ నుంచే మీరు కోచింగ్ని స్టార్ట్ చేసుకోండి. 5th క్లాస్ కంప్లీట్ అయిపోగానే సీట్ వచ్చేస్తుంది. ఒకవేళ 5th ఉంది తప్పదు, మనం మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. అలాగే కోచింగ్లో పంపించేగానే సీట్ వచ్చేసింది అనేటువంటి మానసికమైనటువంటి సన్నద్ధతతో కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నేను పంపిస్తున్నాను ప్రతి తల్లిదండ్రుల నుండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే సీట్ అనేది గిఫ్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్లోనే 290+ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ అటెంప్ట్లో 250 వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ అటెంప్ట్లో 270 వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ అటెంప్ట్లో కూడా 280+ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మార్పు అనేది విద్యార్థి యొక్క బ్రెయిన్లో నుంచి మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహం నుంచి మొదలవుతుంది. అది ఖచ్చితంగా మీ పిల్లల్లో కూడా మొదలవ్వాలని మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం, మీరు ఇచ్చేటువంటి ఒక ప్రోత్సాహం ఖచ్చితంగా పిల్లలకి ఒక పెద్ద విజయాన్ని అందజేసి వాళ్ళ జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక పెద్ద మార్కుగా మిగిలిపోతుంది. అది ఇవ్వాల్సింది తల్లిదండ్రులుగా మీరే, గురువులుగా నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. మరి ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకొక టాపిక్ పైన నేను మరొక వీడియో చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.